రైట్ కాసేపట్లో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఏపీ సీఎం జగన్ ఇంటికి వెళ్లనున్నారు. ఫ్యామిలీతో తాడేపల్లిగూడెంలోని జగన్ ఇంటికి షర్మిల చేరుకోనున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి ఎంగేజ్మెంట్ జనవరి 18న అట్లూరి ప్రియాతో జరగనుండగా వివాహం ఫిబ్రవరి 17న ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కి వివాహ ఆహ్వాన పత్రికను సోదరుడు జగన్ కి షర్మిల అందజేయనున్నారు. అనంతరం విజయవాడ నుంచి షర్మిల నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. రైట్ మొత్తంగా వివాహ శుభలేఖను తీసుకొని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల వైఎస్ జగన్ ని కలవడానికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి వైఎస్ఆర్ కుమార్తె అయినటువంటి షర్మిల ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏదైతే తన కుమారుడి వివాహానికి సంబంధించినటువంటి శుభలేఖని ఆయనకు అందించడానికి ఈ రోజు అయితే వస్తా ఉన్నారు. ఆయన ఫ్లైట్ 4 గంటలకి గన్నవరంలో టేకాఫ్ అవుతుందని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చాలా ఏళ్ల తర్వాత అన్నా చెల్లెలు ఇరువురు కూడా ఈ రోజున ఏదైతే ఇరువురు కూడా కలుసుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇరువురు మధ్యన కూడా చాలా కాలంగా సత్సంబాలు లేకుండా ఇరువురు కూడా మాట్లాడుకుంటున్నారా లేదనేది కూడా సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలా చోట్ల పరిశుభ్ర పదజాలంతో కూడా కొన్ని చోట్ల షర్మిల వైఎస్ జగన్ కూడా విమర్శించినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఏదైతే ఉందో ఏదైతే జగన్మోహన్ రెడ్డి మేనల్లుడిగా ఉన్నటువంటి షర్మిల కుమారుడి వివాహానికి సంబంధించి మొట్టమొదటి శుభలేఖని ఏదైతే తండ్రి సమాధి వద్ద ఉంచినటువంటి షర్మిల ఈ రోజు సాధారణ కుటుంబం మొత్తాన్ని కూడా ఆహ్వానించడం కోసం సాధారణంగా ఆహ్వానించడం కోసం మంగళగిరి ఏదైతే తాడేపల్లిలోని తన జగన్మోహన్ రెడ్డి నివాసానికి అయితే తను వస్తా ఉన్నారు. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ ఇప్పటికే విజయవాడ చేరుకోవడం జరిగింది. ఆయన ముందుగా ఇక్కడ ఆమె ఏమేమి ఎవరెవరికి శుభలేఖలు ఇవ్వాలనే దానిపైన కూడా ఆయన లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తదనంతరం షర్మిల 4 గంటల ఫ్లైట్ కి రాగానే డైరెక్ట్ గా నేరుగా తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లి తన మేనల్లుడి వివాహానికి రావాలని కూడా షర్మిల తన కూతురు కుమారుడు వివాహానికి రావాలని కూడా షర్మిల చెప్పడం జరుగుతూ ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఉమ్మడి పశ్చిమ